ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె 10 ఏళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని విమర్శించారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల అన్నారు. 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈరోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా గానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలైంది. ఎన్ని సంక్రాంతులు వచ్చిపోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 0, గుండు 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ శాఖలో మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్లే ఇవ్వలేదు కాబట్టి. మరి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేశారన్నా? అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడగలదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్